ఇరాన్ యుద్ధంలో అమెరికా ఎంత ఖర్చు పెట్టిందనే అంశంపై ఇప్పటికే పలుమార్లు తర్జనభర్జనలు జరిగాయి. అయితే ఎట్టకేలకు పెంటగాన్ మంగళవారం నాడు ఈ సస్పెన్షన్కు ముగింపు పలికింది. మొత్తం 60 రోజులకు గాను $29 బిలియన్ ఖర్చు చేసినట్లు తెలిపింది. ముందుగా అంచనా వేసిన దానికంటే 16% ఎక్కువగానే ఖర్చు అయిందని వెల్లడించింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే అక్షరాల 2,75,500 కోట్ల రూపాయల వరకు వ్యయించేసింది. ఈ లెక్కను చూస్తే రోజుకు 4,591 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము మంచినీళ్లా ఖర్చు చేసింది. ఆ వివరాలు చూద్దాం. ప్రశాంతంగా ఉన్న యావత్ ప్రపంచాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆర్థికంగా దివాళా తీయించాలనుకుంటున్నాడు. అనవసరంగా ఇరాన్పై కయ్యానికి కాలు దువ్వి చేతులు కాల్చుకోవడమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టాడు. ఈ యుద్ధం వల్ల ఇరాన్ ఎలాగూ నష్టపోయింది. దీంతో పాటు అమెరికా కూడా ఆర్థికంగా బాగా నష్టపోతోంది. అలాగే మిడిల్ ఈస్ట్లోని గల్ఫ్ దేశాలు కూడా ఆర్థికంగా భారీగా నష్టపోయాయి. అమెరికా ఇరాన్పై దాడులు చేస్తుంటే ఇరాన్ తన కసిని గల్ఫ్ దేశాలపై చూపించింది. దీంతో గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. గల్ఫ్ దేశాలకు చెందిన చమురు బావులపై ఇరాన్ దాడులు చేయడంతో ఆ బావులకు మంటలంటుకుని భారీగా నష్టపోయాయి. దీంతో ఆ దేశాలు చమురుత్పత్తిని నిలిపివేశాయి. యావత్ ప్రపంచానికి సరఫరాను నిలిపివేశాయి. దీంతో పేద దేశాల పరిస్థితి చెప్పేలా లేదు. ఇక ఇండియా లాంటి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశానికి కూడా ఆయిల్ సెగ తగిలింది. బ్యారెల్ $60 పలికే ముడి చమురు ప్రస్తుతం $105కు ఎగబాకింది. దీంతో ఇండియా వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను పొదుపు మంత్రం పాటించాలని హైదరాబాద్లో గత ఆదివారం నాడు జరిగిన సభలో ఆయన ప్రజలకు హితబోధ చేశారు. ఇక ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి 3.75% ఎగబాకింది. పెట్రోల్ గ్యాలెన్ $4.5కు చేరింది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ఇక అమెరికా ఇరాన్పై యుద్ధానికి గత 60 రోజుల కాలంలో సుమారు $29 బిలియన్ ఖర్చు చేసింది. ముందుగా అంచనా వేసిన దానికంటే 16% లేదా $4 బిలియన్ అధికంగా వ్యయం చేసింది. ఈ విషయం పెంటగాన్ మంగళవారం నాడు వెల్లడించింది. కాగా యుద్ధంపై ఎంత వ్యయం చేస్తున్నారని ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి ట్రంప్పై ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు వాస్తవాలు బహిర్గతం చేయాల్సొచ్చింది. క్యాపిటల్ హిల్లో బడ్జెట్పై జరుగుతున్న చర్చ సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకొచ్చింది. కాగా 2027 సంవత్సరం డిఫెన్స్ బడ్జెట్ను $1.5 ట్రిలియన్ కేటాయించాలన్న అంశంపై చర్చ సందర్భంగా హెక్సెత్ జాయింట్ చీఫ్ చైర్మన్ డాన్ కెయిన్ పెంటగాన్ ఫైనాన్స్ చీఫ్ జులిస్ హార్ట్స్ IIIని ప్రశ్నించినప్పుడు ఇరాన్ యుద్ధంలో $29 బిలియన్ ఖర్చయిందన్న విషయం వెల్లడించారు. ఏప్రిల్ 29న హార్ట్స్ $25 బిలియన్ ఖర్చయినట్లు తనకు హెక్సెత్ చెప్పారని హార్ట్స్ తెలిపారు. ప్రస్తుతం జాయింట్ స్టాఫ్ టీం, కంట్రోలర్ టీం అంతా కలిసి యుద్ధం ఖర్చు దాదాపు $29 బిలియన్ చేరిందన్న అంచనాకొచ్చారు. ఈ ఖర్చులో రిఫైర్లు, కొత్త ఆయుధాల కొనుగోలు, మార్పిడి, నిర్వహణ ఖర్చులు కలిసి ఉన్నాయన్నారు. అయితే ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సభ్యులతో పాటు ఇతర విమర్శకులు కూడా యుద్ధంపై పెంటగాన్ కాకి లెక్కలు చెబుతోందని మండిపడుతున్నారు. కాగా ఇరాన్ కొట్టిన దెబ్బకు భారీ ఎత్తున డ్యామేజ్ అయి ఉంటుందని ప్రతిపక్ష పార్టీలు పెంటగాన్ను నిలదీశాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్కు పూర్తి వివరాలు ఎప్పుడిస్తారని ప్రశ్నించగా హెక్సెత్ స్పందిస్తూ సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే ట్రంప్ గత సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ లైఫ్ సపోర్ట్ మీద ఉందని చెప్పి ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించారు. ఇక మరోసారి ఇరాన్పై యుద్ధం ప్రకటిస్తే యుద్ధం ఖర్చులు మరింత పెరిగిపోతాయని డెమోక్రాట్ పార్టీ మండిపడుతోంది. ఇప్పటికే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యుద్ధంపై విపరీతంగా ఖర్చు చేస్తోందని, అదీ కాకుండా ప్రభుత్వం ఖర్చులను పారదర్శకంగా చూపకుండా గోప్యంగా ఉంచుతోందని మండిపడుతోంది డెమోక్రాట్ పార్టీ. చివరకు ఇరాన్పై యుద్ధం చేసి ఏం సాధించామని, ఎంత మూల్యం చెల్లించామో దానికి ట్రంప్ సమాధానం చెప్పాలని డెమోక్రాట్ నాయకురాలు రోజా డి లారో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ను నిలదీశారు. కాగా క్యాపిటల్ హిల్లో జరిగిన విచారణకు హెక్సెత్ హాజరై యుద్ధానికి సంబంధించి వివరణ ఇచ్చుకున్నారు. ఇదిలా ఉండగా ట్రంప్ వ్యవహార తీరుపై డెమోక్రాట్లు మండిపడుతున్నారు. కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండానే ఆయన నేరుగా ఇరాన్పై యుద్ధానికి దిగాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఆయనకు ఇరాన్పై యుద్ధం ప్రకటించే అధికారం లేదు. ఇదిలా ఉండగా డెమోక్రాట్ సెనేటర్ మార్క్ కెల్లీ ఈ యుద్ధంలో టోమాహాక్ క్షిపణులు, పేట్రియాట్ ఇంటర్సెప్టర్లను
ఇతర అధునాతన ఆయుధాలను విచ్చలవిడిగా వాడేశారని, తిరిగి వాటిని సమకూర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చని కెల్లీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే హెక్సెత్ మాత్రం అలాంటిదేమీ లేదని, మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారని, ఆయుధాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాగా సెనెట్ ప్యానెల్ ముందు హెక్సెత్తో పాటు కెయిన్ జాయిన్ అయ్యారు. యుద్ధం ఖర్చుతో పాటు ఆయుధాల ఖర్చు గురించి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక సెనెట్లో డెమోక్రాట్ పార్టీ సభ్యుడు పార్టీ ముర్రే మాత్రం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాస్తవం కంటే ఖర్చును కావాలనే తక్కువ చేసి చూపుతోందని మండిపడ్డారు. ఇరాన్ సుమారు 228 మిలిటరీ సెట్లపై దాడి చేసి ఖరీదైన ఆయుధాలను ధ్వంసం చేసిందని ఆయన గుర్తు చేశారు. వీటిని లెక్కలోకి తీసుకుంటే ఖర్చులు మరింత పెరుగుతాయన్నారు. ఇంకా డిఫెన్స్ పాలసీ అనలిస్టులు కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెబుతున్న వ్యయం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ఖర్చు $100 కొద్దీ బిలియన్ అయి ఉండొచ్చని అన్నారు. ఈ యుద్ధం వల్ల నష్టపోయేది మాత్రం అమెరికా పౌరులని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రజల నుంచి ముక్కుపిండి పన్ను వసూలు చేసి ఆ డబ్బును యుద్ధం పేరుతో విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఏంటని పలువురు ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాగా పెంటగాన్ ఉద్దేశపూర్వకంగానే యుద్ధం ఖర్చును తక్కువ చేసి చూపుతోందని అంటున్నారు. ఇదిలా ఉండగా యుద్ధంలో ఎంత నష్టం వాటిల్లిందో వివరాలివ్వడానికి హెక్సెత్ నిరాకరించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకోవడానికి ఖర్చు భరించక తప్పదని ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. కాగా ట్రంప్ మాత్రం అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను గత ఏడాదే పూర్తిగా నేలమట్టం చేశామని చెప్పారు. ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం టెహరాన్ అణ్వాయుధాలు తయారు చేసి అమెరికాను బెదిరించాలంటే కొన్ని దశాబ్దాల సమయం పడుతుందని తెలిపింది. ట్రంప్ మంగళవారం నాడు యుద్ధం ఖర్చు గురించి మాట్లాడుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం ఏమాత్రం లేదన్నారు. తన ప్రధాన లక్ష్యం ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కకుండా చేయడమేనని అంటున్నారు. ట్రంప్ బీజింగ్కు బయలుదేరే ముందు వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ప్రభావం ఉండదని అన్నారు. తమ అజెండా మాత్రం ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాల జోలికి పోకుండా అడ్డుకోవడమేనని మరొక్కసారి తెలిపారు. తన ప్రధాన ఉద్దేశం మాత్రం అమెరికా ప్రజల భద్రతతో పాటు అమెరికా భద్రతకే అధిక ప్రాధాన్యం ఇస్తామని ట్రంప్ చెప్పుకొచ్చారు. కాగా ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యులే ట్రంప్ను యుద్ధం గురించి నిలదీస్తున్నారు. ఈ యుద్ధం వల్ల వచ్చే నవంబర్లో జరిగేటువంటి మిడ్ టర్మ్ పోల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికాలో పెట్రోల్తో పాటు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య అమెరికన్ సతమతమవుతున్నాడు. ట్రంప్ ప్రభుత్వంపై మండిపడుతున్నాడు. వచ్చే నవంబర్లో తమ కసిని ఓట్ల రూపంలో తీర్చుకుంటారని రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు భయపడుతున్నారు. అయితే ట్రంప్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఖజానా ఖాళీ చేయించడానికే మొగ్గు చూపుతున్నాడు. ఒకవేళ యుద్ధం మరోసారి మొదలైతే ఖర్చు మరింత పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు అమెరికా పొలిటికల్ అనలిస్టులు.